హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబా ఫిషింగ్ ఛానల్. మళ్ళీ మనం రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి వచ్చాము. చూడండి, డబ్బాలు పెట్టాను. అంటే మనం ఎప్పుడు వాడే లొకేషన్. ఇక ఫుడ్ కలిపాను కొద్దిగా, మళ్ళీ కొద్దిగా కలుపుతాను. డబ్బాలు కొన్నిటికి పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు. అది ఒక పడవలో వల తీస్తున్నాడు. చూడండి, చేపలు పడితే చూడాలి. చూసాడుగా ఫ్రెండ్స్, కాలాలు వేద్దామంటే వీడియో తీసేవాళ్ళు లేరు. అక్కడనే ఉన్నాను. స్టాండ్ రెడీ చేసుకోవాలి. వేసినాక చేప పడేటప్పుడు చూపిస్తాను. కంపల్సరీ చూడండి. వీడియో తీసే రాంబా ఫిషింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. గాలాలు వేయటానికి నా కాడ మనుషులు అయితే లేరు. అక్కడనే ఉన్నాను. వీడియో తీయడానికి స్టాండ్ అయి సెట్ చేసుకోవాలి. టైం పట్టింది. ప్రస్తుతాన్ని 3 డబ్బాలు వేస్తున్నాను. కథ మళ్ళీ వేస్తాను. వేసేటప్పుడు చూపించలేదని ఏమనుకోవద్దు. చేప పడేటప్పుడు కంపల్సరీ చూపిస్తాను. చూడండి లొకేషన్. మొత్తం 6 డబ్బాలు వేసాను. ఒక డబ్బా పైన చూసారు కదా డబ్బాలు. ఒక డబ్బా స్టాండ్. చాలా తక్కువ పడుతుంది. ఈ కాలంలో కూడా దొరుకుతాయి. దొరికిలో చేప చేప అయితే చేపేందుకుంటే డబ్బాది.
చేప అయితే అంతసేపు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, కంటూ రాముడు ఫిషింగ్ ఛానల్. వాళ్ళు పట్టిన చేపలు ఇయ్య పట్టాం, 4 కిలోలు ఉంటాయి. ఇక ఇవి పెట్టాం ఇవాళ 4 కిలోల చేపలు ఉంటాయి. చిన్నయ్య పడ్డాయి మాదిరి, చిన్న చేపలే పట్టాం, పెద్ద ఏం పడలేదు. చూడండి, చిన్న చిన్న, ఇది ఒకటి పెద్దది ఉంది, ఇది ఒక చేప, పెద్ద చేప ఇది. అన్నీ చిన్నయ్య పడ్డాయి వాళ్ళ, బాగా చికారు అసలు అయితే సాగలేదు. ఈ ఊరికి పడతలే చేపలు, మళ్ళీ నీళ్ళల్లో మార్పు వచ్చింది ఏందో, చేపలకి శంఖాల్లో పురుగులు పడి చచ్చిపోతున్నాయి అంట, మనకైతే తెలియదు, చెప్పుకుంటున్నారు. వాళ్ళకైతే ఇయ్య పడ్డాయి, 4 కిలోలు ఉంటాయి. 4 కిలోల కన్నా ఎక్కువ పడలేదు. ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకాడ గాలాలు కానీ స్టిక్కులు కానీ ఏమైనా దొరుకుతాయి. ఒక్కొక్కళ్ళు బ్రాండెడ్ ఐటమ్, ఒక్కొక్కళ్ళు 600 700 అడుగుతున్నారు. మనదల్లా 1000 రూపాయల కాడి నుంచి 2500 దాకా ఉన్నాయి రేట్లు. మన తక్కువ రేట్లు అయితే కాదు, మంచి బ్రాండెడ్ ఐటమ్. నేను ఢిల్లీ నుంచి సరుకు తెప్పిస్తాను. చూసి నచ్చితే దగ్గరుండి చూసి తీసుకెళ్ళండి. సరుకు మాత్రం ఐటమ్ మాత్రం నెంబర్ 1. సాల్ట్ వాటర్లో కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది అసలు లేదు. నేను ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇరిగిపోయిందని నాకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు. నేను చేయమని చెప్పా, నాకు రాడ్ ఇరిగిపోతే నాకు వచ్చి ఫోన్ చేయండి, నేను వచ్చి రాడ్ ఇస్తానని కూడా చెప్పాను. ఇంతవరకు నాకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు.
మీకు కూడా కావాలంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఆల్రెడీ ఉంటుంది. పవన్ కుమారి, శ్రీలక్ష్మి పవన్ కుమారి ఫిషింగ్ రాడ్స్ అంటే లొకేషన్ పడిద్ది, కంపల్సరీ తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఇవాళ కొద్దిగా పట్టాను, వాతావరణం కూడా బాగలేదు, వాన వచ్చేటట్టుగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. పొద్దున 5ంటికి వచ్చాను, ఏం లేదు. థ్యాంక్ యూ, ఉంటా ఫ్రెండ్. హాయ్.